హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియో ఏంటంటే మీకు అర్థమైపోయే ఉంటుంది. మినీ హ్యాండ్ పర్స్. దీన్ని తయారు చేసుకోవడం చాలా తేలిక. మనకి ఎటువంటి ఖర్చు లేదు. జీరో కాస్ట్తో తక్కువ టైంలో సింపుల్గా ఈజీగా మనం ఎవరైనా కూడా దీన్ని తయారు చేసుకోవచ్చు. ఇది ఎలా తయారు చేయాలి అనేది ఈ వీడియోలో నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్దామా? దీనికోసం మనకి బ్లౌజులు కుట్టిన తర్వాత కానీ, డ్రెస్సులు కుట్టిన తర్వాత కానీ, ఇంకా కొన్ని చీరలు కట్టుకోకుండా పక్కన ఉంచుతూ ఉంటాం కదా, అటువంటి చీరల్లో నుంచి చిన్న ముక్కలు కానీ ఏవైనా కూడా మనకి పనికొస్తాయి. నేనైతే బ్లౌజ్ కుట్టిన తర్వాత మిగిలిన చిన్న ముక్కలు రెండింటిని తీసుకున్నాను. నాకు చిన్న పర్సు సరిపోతుందని నేను తక్కువ మెజర్మెంట్ తీసుకొని కుట్టుకుంటున్నాను. ఇలా ఒక రౌండ్ ప్లేట్ ఒకటి తీసుకోవాలి. రౌండ్గా లైన్ డ్రా చేసిన విధంగా కట్ చేసుకోవాలి. నేను ముందరే వీటిని కట్ చేసి నా దగ్గర బకరం పీస్ ఉన్నదని దీనికి జాయింట్ చేసుకుంటున్నాను. బకరం లేకపోతే బకరం ప్లేస్లో రైస్ బ్యాగ్ కానీ, ఆటా కవర్ కానీ, ఏదన్నా వేస్ట్ కవర్స్ ఏదైనా తీసుకోవచ్చు మనం. లేదంటే రెడీమేడ్ డ్రెస్సులో ఫోమ్ వస్తుంది కదా, ఆ ఫోమ్ షీట్ని కూడా తీసుకోవచ్చు. ఇలా తీసుకొని ముందరే రౌండ్గా కట్ చేసి పక్కన ఉంచుకోవాలి. ఈ లైనింగ్ క్లాత్ ప్లేస్లో షాపింగ్ చేసినప్పుడు నాన్ ఓవెన్ కవర్స్ వస్తాయి కదా, వాటిని కూడా తీసుకోవచ్చు మనం. ఇలా ఒక మెయిన్ క్లాత్, ఒక లైనింగ్ క్లాత్ తీసుకొని రెండు రైట్ సైడ్స్ లోపల వైపుకు ఉండే విధంగా పెట్టి 2 to 3 ఇంచెస్ గ్యాప్ వదిలేసి రౌండ్గా పైన కుట్టు వేసుకోవాలి. రెండిటికి అలాగే 2 to 3 ఇంచెస్ గ్యాప్ ఉంచి రౌండ్గా కుట్టుకోవాలి. ఇలా కుట్టుకున్నాను. తర్వాత హ్యాండిల్స్ పక్కన ఉంచి ఈ రౌండ్గా కుట్టిన వాటికి ఎడ్జెస్ చిన్న కట్ అనేది ఇవ్వాలి రివర్స్ చేసుకోవడానికి. ఇలా రౌండ్గా కట్ చేసుకోవాలి. ఈ కట్ చేసేటప్పుడు కొంచెంగానే కట్ అయ్యేటట్టు చూసుకోవాలి. మనం ఎక్కడైతే కుట్టామో ఆ కుట్టు అనేది కట్ అవ్వకుండా నిదానంగా రౌండ్గా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసిన తర్వాత దీన్ని రివర్స్ చేసుకోవాలి. ఇదే విధంగా రెండవది కూడా అట్లాగే చిన్న చిన్న కట్స్ అనేవి ఇచ్చి దాన్ని కూడా రివర్స్ చేసుకోవాలి. ఇలా రెండు రివర్స్ చేసుకున్న తర్వాత ఎక్కడైతే మనం కొంచెం వదిలేసాం కదా, ఆ వదిలేసిన ప్లేస్ని లోపలికి ఫోల్డ్ చేసి పైన రౌండ్గా ఇంకో కుట్టు అనేది వేసుకోవాలి. ఇలా రివర్స్ చేసుకొని పైన ఒక కుట్టు అనేది వేసుకున్నాను రెండిటికి. కుట్టు వేసిన తర్వాత 7 ఇంచెస్ ఉండే విధంగా ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి. ఎందుకంటే దీనికి ఇప్పుడు హ్యాండిల్స్ జాయిన్ చేయాలి కదా, అందుకోసం 7 ఇంచెస్ ఉండే విధంగా ఒక లైన్ డ్రా చేసి 7 ఇంచెస్లో హాఫ్కి ఒక మార్క్ చేయాలి. అంటే 3.5 దగ్గర ఒక మార్క్ చేయాలి. ఎక్కడైతే 3.5కు మార్క్ చేసామో అక్కడి నుంచి రెండు వైపులా 2 ఇంచెస్ ఉండే విధంగా ఇంకొక 2 మార్క్స్ చేసుకోవాలి. అలా రెండింటికి మార్కు పెట్టుకున్న తర్వాత దాన్ని వెనకకి ఫోల్డ్ చేయాలి. ఇలా వెనకకి ఫోల్డ్ చేసి ఆ 2 ఇంచెస్కి ఎక్కడైతే మార్క్ చేసుకున్నామో ఆ మార్క్ చేసిన ప్లేస్లో మనం హ్యాండిల్స్ని జాయింట్ చేసుకోవాలి, హ్యాండిల్స్ కుట్టుకోవాలి. ఇలా రెండిటికి కూడా 2 ఇంచెస్ దగ్గర హ్యాండిల్స్ కుట్టుకోవాలి. ఇలా 2 హ్యాండిల్స్ కుట్టుకున్నాను. ఈ హ్యాండిల్స్ 2 కుట్టిన తర్వాత 3.5 ఇంచెస్ సెంటర్లో ఒక మార్క్ చేసుకున్నాం కదా, ఆ సెంటర్లో చేసుకున్న మార్క్ దగ్గర నుంచి 1 ఇంచ్ లోపల వైపుకి ఇంకొక మార్క్ చేసుకోవాలి. రెండిటికి ఇలా 1 ఇంచ్ లోపల వైపుకి మార్క్ చేసుకున్న తర్వాత ఇక్కడ బటన్స్ కుట్టుకోవాలి. దీనికి నేను మ్యాగ్నెట్ బటన్ కుడుతున్నాను. మీ దగ్గర మ్యాగ్నెట్ బటన్ లేకపోతే వెల్క్రో ఉంటే వెల్క్రో పెట్టుకోవచ్చు. వెల్క్రో కూడా లేదు అనుకుంటే పాత షర్ట్స్ ఉంటాయి కదా, పాత షర్ట్స్ నుంచి తీసిన బటన్స్ని కూడా దీనికి యూజ్ చేసుకోవచ్చు. ఆ బటన్స్ కూడా లేకపోతే వీటిల్లోనే చిన్న చిన్న ముక్కలు మిగిలిపోతాయి కదా, వాటిని చిన్న చిన్న డోరీలాగా కుట్టుకొని ఈ బటన్స్ పెట్టే ప్లేస్లో ఆ డోరీలు కుట్టుకోవచ్చు. ఇలా మనకి ఏది అందుబాటులో ఉండి మనకి ఎలా బాగుంటుంది అనిపిస్తే అలా మనం కుట్టుకోవచ్చు. ఇదంతా మన క్రియేటివిటీ అండి. ఈజీగా మన ఇంట్లో మనకి వేస్ట్గా ఉన్న వాటితో 1 రూపీ కూడా ఖర్చు చేయకుండా ఇలాంటి అందమైన పర్సులు, హ్యాండ్ పర్సులు, హ్యాండ్ బ్యాగ్లు ఇట్లాంటివన్నీ కూడా మనం ఈజీగా తయారు చేసుకోవచ్చు చాలా తక్కువ టైంలో. తర్వాత దీన్ని రెండు మంచి వైపులు ఒకవైపు ఉండే విధంగా పెట్టుకొని
రౌండ్గా కుట్టుకోవాలి. హ్యాండిల్స్ ఎటువైపు అయితే కుట్టామో అటువైపు కుట్టకుండా మిగతాదంతా రౌండ్గా పైన కుట్టు వేసుకోవాలి. ఇలా కుట్టుకొని దాన్ని రివర్స్ చేసుకున్నామంటే మనకి చిన్న మినీ హ్యాండ్ పర్స్ అనేది రెడీ అవుతుంది. ఇది మనకి పెద్ద సైజులో పెద్ద హ్యాండ్ బ్యాగ్ లాగా కావాలంటే కనుక కొంచెం ఎక్కువ క్లాత్ మన దగ్గర ఉంది అంటే, నేను 11 ఇంచెస్ పెట్టా కదా, అది 17 ఇంచెస్ 18 ఇంచెస్ అలా పెట్టుకున్నామంటే హ్యాండ్ బ్యాగ్ లాగా వస్తుంది. అందులో వాటర్ బాటిల్స్, లేదంటే బయటికి ఎక్కడికన్నా వెళ్ళాలి అంటే ఒక రోజుకి సరిపోయే బట్టలు, ఇలాంటివన్నీ కూడా సరిపోయేటట్లు కుట్టుకోవచ్చు. మనం ఎక్కడికన్నా బయటికి వెళ్ళేటప్పుడు మొబైలు, చిన్న పర్సు, ఇంకేమైనా చిన్న చిన్న బుక్స్, పెన్స్ ఇలాంటివి ఏమన్నా ఉంటే అవన్నీ కూడా పెట్టుకొని ఈజీగా పట్టుకొని తీసుకెళ్ళచ్చు. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో ఎలా ఉంది అనేది మీ కామెంట్స్ ద్వారా తెలియచేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.